हरे कृष्ण। रामाय रामभद्राय रामचंद्राय वेदसे नाथाय रघुनाथाय సీతాయ పతయే నమః. మనము శబరి యొక్క ఘట్టాన్ని మనం అన్వయించుకుంటూ ఉన్నాం శ్రీమద్ రామాయణంలో. ఈరోజు రాముడు కిష్కింద నగర ప్రవేశంలోకి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. ఎలా రాముడు సీతమ్మ తల్లి కోసం ఎంతో బ్రతుకుతూ ఎలా కష్టపడి ఎలాగైనా సరే సీతమ్మ తల్లి యొక్క ఉనికి తెలుసుకోవాలి అని ప్రయత్నించారు. అప్పుడు వెతుకుతూ వెళ్తూ ఉంటే కిష్కింద అనే ప్రదేశంలో ఒక సామ్రాజ్యంలో ఋష్యమూకం అనే పర్వతం పైన సుగ్రీవుడు చూస్తారు వీళ్ళిద్దరిని కూడా. చూసి వీళ్ళ దగ్గరికి హనుమ ఒక దూతగా సాధు వేషంలో పంపిస్తారు. ఎందుకు సాధు వేషము అని అంటే సాధువునే అందరూ నమ్మేవాళ్ళు. సాధు వేషంలో వెళ్తే ఇంకా ఏం ప్రశ్నలు ఉండవు ఎవరిది కూడా. కాబట్టి సాధు వేషంలో పంపిస్తారు హనుమని. హనుమత్ సాచివ్యము అని ఎంతో తెలివిగా హనుమ గురించి ఒకటి చెప్తారు. బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగతః అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్ అని అంటారు. హనుమని స్మరించటం మాత్రం చేత మన భక్తి జీవితంలో మనకు కావాల్సిన ఎన్నో గుణములు అనేవి మనకు వస్తాయట. అందులో వాక్పటుత్వంచ అని కూడా అంటారు. వాక్పటుత్వం ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏ ఏ మర్యాదలను పాటిస్తూ ఉండాలి, మనం ఏ ఏ ఆశ్రమంలో ఉండే వాళ్ళతో, సీనియర్స్ తో, జూనియర్స్ తో, ఈక్వల్స్ తో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి, ఏం చెయ్యాలి, లేదా ఒకళ్ళని ఒక వ్యక్తికి వచ్చిన డౌట్ ని ఆ సమయంలో ఎలా మనం తీర్చగలము, ఏం చెప్తే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది, ఇవన్నీ వాక్పటుత్వం కిందకు వస్తాయన్నమాట. ఇది హనుమ దగ్గర ఉండేది. హనుమని స్మరించిన వాళ్ళందరికీ కూడా లభిస్తాయట. హరా అవభక్తస్య కుతో మహద్గుణ అని అంటారు. భగవంతుడి యొక్క భక్తి చేయని వాడివి ఎన్ని మంచి గుణాలు వచ్చినా సరే అవి ఈ రోజుతో రేపో వెళ్ళిపోయేటట్టుగా ఉంటాయి. కానీ ఎవరైతే భగవద్భక్తి చేస్తారో వాళ్ళకు వచ్చే గుణములు కూడా ఎంతో మంచి గుణములు, అది కూడా శాశ్వతంగా కూడా ఉంటాయి అని మన శాస్త్రములు మనకి తెలియజేస్తున్నాయి. బుద్ధి మనకు కావాలి. దేనికి బుద్ధి కావాలి? భక్తిలో ఎలా మంచిగా కృష్ణుడి యొక్క సేవ చేసుకోవచ్చు అనే ఒక సంకల్పం మన దగ్గర ఉండాలి. ఆ సంకల్పానికి తగ్గట్టుగా మనకి బుద్ధి రావాలి. బలం మనకి బలం ఉంటే కదండి ఇప్పుడు ఆరోగ్యాన్ని సరిగ్గా పెట్టుకుంటే కదా మనం చక్కగా భక్తి చేసుకునేది. బలము ఆధ్యాత్మిక బలము కూడా. ఈ ఆధ్యాత్మిక బలము గురువు నుంచి, బలరాముడి నుంచి మనకి లభిస్తూ ఉంటుంది. ఒకటి భక్తి, బలం, యశో ధైర్యం. ధైర్యం ఒక సంకల్పం తీసుకొని దాన్ని మనం నెరవేర్చడానికి మనకు ఉండాల్సిన ఓపిక, మనకు ఉండాల్సిన డిటర్మినేషన్ అనేది ధైర్యంతో పోల్చారు. నిన్న మనం చూసాం శబరి దగ్గర కూడా ఎలా మనకి ఆ ధైర్యము అనేది చాలా ముఖ్యము అని. బలం, యశో ధైర్యం, నిర్భయత్వం. భక్తుడికి నిర్భయత్వం ఉండాలి. ఎందుకు అనంటే మీరు చూస్తారనుకోండి భగవంతుడి పేరే అభయచరణ్. మన శ్రీ ప్రభుపాదుల పేరు అభయచరణార వింద. అది ఎవరి పేరు? భగవంతుడి యొక్క పేరు. సాక్షాత్తుగా భగవంతుడు అభయచరణ్ అని అంటారు. ఆయనని ఆశ్రయించిన వాళ్ళకి ఎటువంటి భయము ఎప్పుడు కూడా రానివ్వడు స్వామి. అటువంటి తత్వం కలిగిన వాడు. నిర్భయత్వం మరోగత అజాఢ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. ఇవన్నీ కూడా భగవద్భక్తులకి కావాల్సిన లక్షణములు. ఇది కేవలం హనుమత్తో స్మరించిన మాత్రం చేత, కేవలం హనుమ స్మరించటం చేత ఈ లక్షణములన్నీ కూడా కలుగుతాయి అని చెప్తారు మనకి పెద్దలు. ఈ లక్షణములన్నీ కూడా మనం హనుమ ఆరాధన చేయటం వల్ల మనకు కలుగుతుంది.
హనుమ బాటలో రాముణ్ణి ఆశ్రయిస్తే కలుగుతుంది. ఎందుకంటే రాముడు అన్ని మంచి గుణాల యొక్క నిధి కదండి. ఆ మంచి గుణముల యొక్క నిధిలో నుంచి దాసుడికి కూడా కొన్ని మంచి గుణములు వస్తాయి. ఆ దాసుడి యొక్క దాసుడు అవుతే ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎలా ఉంటుంది అని అంటే, ఒక ఎంప్లాయీ ఉన్నాడు అనుకోండి, ఆ ఎంప్లాయీ పైన ఉండే వాళ్ళకి ఇంకొద్ది పవర్ ఉంటుంది, పైన ఉండే వాళ్ళకి ఇంకొద్ది పవర్ ఉంటుంది, పైన ఉండే వాళ్ళకి ఇంకొద్ది పవర్ ఉంటుంది, పైన ఉండే వాళ్ళకి ఇంకొద్ది పవర్ ఉంటుంది. అన్నిటికంటే మెయిన్ ఎవరైతే పైన ఉన్నారో, ఎవరైతే సిఇఓ ఉన్నారో వాడికి అన్నిటికంటే పెద్ద పవర్ ఉంటుంది. కానీ భక్తి జీవితంలో ఎలా తెలుసా, అందరికంటే పైన ఉండేవాడికి కొద్ది పవర్ ఉంటుంది, వాడి కింద ఉండేవాడికి ఇంకా 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 పవర్ ఉంటుంది. వాడి కింద ఉండేవాడికి ఎంత పవర్ ఉంటుందంటే ఆ పైన కూర్చున్న వాడిని కూడా లాక్కొని తీసుకొని వచ్చేది పడి ఉంటుంది అనమాట. అది దాసానుదాస భావన అని అంటే, ఎవరైతే కృష్ణుడు దాసాను యొక్క దాసుడు అయిపోతారో వాళ్ళకి అలా ఉంటుందన్నమాట. అందుకే సాధువుల గురించి చెప్పేటప్పుడు ఏం చెప్తారో తెలిసిన, సాధువులకి కృష్ణుడు హృదయం అయితే కృష్ణ గ్రహ గ్రహీతాత్మ అని ప్రహ్లాదుడి యొక్క విషయంలో భాగవతం చెప్తుంది. కృష్ణ గ్రహం పట్టినవారు అంటే కృష్ణున్నే ఎప్పుడు నిరంతరం కూడా, ఇప్పుడు ఈ ప్రపంచంలో అంటారు కదండి, మాకు చాలా మంది ఇది రాస్తూ ఉంటారు, ప్రభుజీ శని వచ్చిందట, రాహు వచ్చాడట, ఏళ్ళనాటి శని నడుస్తుందట, ఇది వస్తుందట, అది వస్తుందట అంట. కానీ ప్రహ్లాదుడికి పట్టిన గ్రహం ఏమిటి అంటే కృష్ణ గ్రహ గ్రహీతాత్మ అని అంటారు ప్రహ్లాదుడి విషయంలో. సరే, కృష్ణుడి యొక్క గ్రహం ప్రహ్లాదుడికి పడితే మరి కృష్ణుడికి ఏం గ్రహం పట్టింది? కృష్ణుడికి కూడా ఒక గ్రహం పట్టిందట, తెలిసిన మీకు? సాధుగ్రస్త హృదయం అని అంటారు భగవంతుడు భాగవతం. కృష్ణుడికి పట్టిన గ్రహము సాధువులనే, తన భక్తులనే గ్రహం పట్టుకున్నారట కృష్ణుడి యొక్క హృదయాన్ని. కాబట్టి ఇది పరస్పర అద్భుతమైన భావన. ఈ పరస్పర భావన భగవంతుడికి భగవద్భక్తుల మధ్యలో నడుస్తూ ఉంటుంది. దానికి సాక్షాత్ నిదర్శనమే మన హనుమ మాట్లాడాక వాళ్ళని తీసుకెళ్లి సుగ్రీవుడితో కల్పించటం. సుగ్రీవుడు రాముడికి పెట్టిన పరీక్షల గురించి మీకు తెలుసు. ఎలా ఆ పరీక్షలలో నెగ్గి సుగ్రీవుడితో స్నేహం అనేది చేశారో రాముడు అనే విషయాన్ని కూడా మనందరం కలిసి రామాయణం చెప్పుకున్నప్పుడు మనం తిలకించాం. ఒకసారి మనం రాధా బృందావన్ బిహారీ దర్శనం చేసుకుందాం. ఈ రోజు ఇక్కడ ఆల్ కౌన్సిలర్ మీటింగ్ అని జరుగుతుంది అనమాట. అంటే ముంబైలో ఉండే సీనియర్ డివోటీస్ అందరు కూడా వస్తారు. అయితే ఈ రోజు కృష్ణ కృష్ణ హరే మధ్యలో యదుబర్ ప్రభు ఉన్నారు, గౌరవ్ ప్రభు అని శ్రీల ప్రభుపాదుల వారి డిసైపుల్ కన్నడ నుంచి వచ్చారనమాట, ఆయన కూడా ఉన్నారు. పరమపూజ రాధానాథ్ స్వామి మహారాజు వారు కూడా ఉన్నారు. బృందావన్ బిహారీ దర్శనం చేసుకుంది. మాయాపూర్ हरे कृष्ण। आज मैं उधर गुरुदेव इधर क्या गुरु महाराज जी प्रभु की हाथ में लगाओ। ఇలా ప్రభుపాదుల వారి గురు పూజ అవుతుంది. కృష్ణ కృష్ణ హరే హరే
Hare Rama, Hare Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Krishna Krishna, Hare Hare, Hare Krishna. హరే కృష్ణ. అందరూ జపా గ్రూప్ లో జాయిన్ అవ్వండి. జపా గ్రూప్ లో వెరీ నైస్ డ్రెస్సింగ్ మచ్, వెరీ బ్యూటిఫుల్ డ్రెస్సింగ్. No, no, I just painted one Bihari's eyes. These are called Radha Vrindavan Chandra. Radha Vrindavan Bihari Prabhu. All right. And this temple is not a replica of anything. No. This is replica of Bhagavatam. Bhagavatam. Yes, yes, yes. హరే కృష్ణ. ఓకే ప్రభు, మాతాజీ హరే కృష్ణ. మళ్ళీ రేపు ప్రొద్దున కలుసుకుందాం. రేపు మార్నింగ్ నాది శ్రీమద్ భాగవతం క్లాస్ ఉంది ఇంగ్లీష్ లో. మీరు ఎవరికైనా వీలుంది అని అంటే 8 o'clock రేపు 8 to 9 శ్రీమద్ భాగవతం క్లాస్ ఉంటుంది. ఆ లింక్ పంపిస్తాము, మీరు జాయిన్ అవ్వచ్చు. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద్ కి జై.